పోతన భాగవతము వరాహావతారము బ్రాహ్మణ ప్రశంస. ధరణి సురోత్తమ సేవా పరిలబ్ధం భైన ఎట్టి పాతకనా శంకర నిఖిల భువన పూత స్ఫురితాంగ్రి సరోజతోయములు గల నన్నున్. బ్రాహ్మణోత్తముల సేవించడం వల్ల లభించినట్టిది, పాపాలను నాశనం చేసేది, అఖిల లోకాలను పవిత్రం చేసేది అయిన గంగ నా పాదపద్మాల నుండి ఉద్భవించింది. అటువంటి నన్ను అలఘమతి విరక్తునిగాదలపక నిజశుభ కటాక్షధామక కలితాఖిల సంపద్విభవ స్త్రీ లలనారత్నం పురస్థలంబును చెందెన్. విరక్తునిగా తేలికగా భావింపక శుభకరాలైన తన కటాక్షాలనే పూలదండలతో సకల సంపదల వైభవం కలిగిన లక్ష్మి నా వక్షస్థలాన్ని అలంకరించింది అని ఈ పద్య భావం. క్రతువులు సేయుచోసికి ముఖంభున వేలుచునట్టి తద్రుత కృతచరు భక్షణన్ ముదము పొందదు నిస్పృహ ధర్మ మార్గ సంగతుడగు భూసురోత్తము ముఖంభున వేట్క భుజింపనయ్య విస్తృత కబలంబునన్మనము తృప్తి వహించిన రీతి నిచ్చలున్. ఆశలు లేనివాడై ధర్మ మార్గములో సంచరించే బ్రాహ్మణోత్తముడు తినే చిన్న అన్నం ముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలో నీతిలో ముంచి అగ్నిముఖంగా వ్రాల్చబడే హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా కలుగదు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.